తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ హస్తిన వెళ్తున్నారు. ఇద్దరు చంద్రులు ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. సహస్ర చండీ యాగం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో రోజు కార్యక్రమాల తర్వాత ఢిల్లీ బయలుదేరారు. అక్కడ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తనయుడి వివాహానికి హాజరవుతారు. ఢిల్లీలో కేసీఆర్ కు అదొక్కటే కార్యక్రమం అని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ బయలుదేరారు. కాసేపట్లో ఆయన హస్తిన చేరుకుంటారు. స్విట్జర్లాండ్ దావోస్ సదస్సుకు సంబంధించి లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిజానికి చంద్రబాబు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తనకు బదులుగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గాన్ని దావోస్ పంపారు. దావోస్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత చంద్రబాబు నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ని కలుస్తారు. ఫిబ్రవరి 3న జరిగే ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా గొగోయ్ని ఆహ్వానిస్తారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కొందరు బీజేపీయేతర పార్టీల నేతలను కలుసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అవుతారని తెలుస్తోంది.